ఏపీ ఈసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సిలబస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ మనమైతే గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఈసెట్ 2025 అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన వెంటనే మనకు ఫస్ట్లో అయితే ఇలా వెబ్సైట్ వస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఏ బ్రాంచ్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ ఎన్ని అనేవి అయితే క్లియర్గా చెప్తుంది. మనకి ఇక్కడ ఉంది కదా హోమ్, పక్కన సిలబస్ ఉంది. సో సిలబస్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి డిప్లొమాలో ఉన్న బ్రాంచెస్ అన్నీ వస్తాయి. అండ్ ఫార్మసీ ఉంది కదా, సో వాళ్ళకి కూడా వస్తుంది అన్నమాట. సో డిప్లొమాలో ఉన్న వాళ్ళకి కామన్ సబ్జెక్ట్స్ ఏమి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కదా. సో ఇవి కాకుండా మనకి బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడైతే నేను అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, సివిల్, ఈసీఈ, మెకానికల్, సిఎస్సి. సో నేను ఇప్పుడైతే సిఎస్సి మీద క్లిక్ చేస్తున్నాను. సో సిఎస్సి మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకైతే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ అని చెప్పి. సో ఇలా వచ్చేసి మన బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్లో మెయిన్ కాన్సెప్ట్స్ అంటే ఏ కాన్సెప్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీని నుంచే మనకైతే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అండ్ ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మన కోర్ సబ్జెక్ట్స్ నుంచి 100 మార్క్స్ ఉంటుంది కదా. సో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అంటే ఒక ఈ సబ్జెక్ట్ చదువుకున్నాం అనుకోండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎంత వెయిటేజ్ ఉంది దానికి అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్ నుంచి అయితే మనకి ఇక్కడ మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా. సో టోటల్ 100 మార్క్స్ అనమాట. అండ్ ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25 అండ్ మ్యాథ్స్ 50 మార్క్స్ అనమాట. సో వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.